హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? నేను మీ ఏంజల్ విజ్జు రాజాం పిల్ల. నేను బాగున్నాను. ఈరోజు ఎగ్స్ కర్రీ చేసా. ఎగ్స్, మినపొడియాలు, టమాటా. మినపొడియాలు అంటే తెలుసా మీకు? కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ ఆంధ్ర వాళ్ళైతే అందరికీ తెలుస్తుంది. అంటే తెలంగాణలో కూడా ఉంటాయి, కానీ దాని పేరు ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు. మన ఆంధ్రాలో అయితే మినప వడియాలు అని అంటాం కదా, అవి వేసి చేశాను. ఆంధ్ర నుంచి తెప్పించినవే. ఆ కర్రీ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, మీకు చెప్తాను. అంటే థియరీ చెప్తా. యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే నెక్స్ట్ వీడియో చెప్తాను. బట్ ఈరోజు కొంచెం టైం లేక నేను వీడియో తీయలేదు. చెప్పాను కదా, మొన్న ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు అనేసి, అసైన్మెంట్స్ ఉన్నాయి, రాస్తున్నాను. బట్ అందుకోసమని వీడియో తీయలేకపోయాను. కానీ అవి ఎలా చేయాలనేది మాత్రం మీకు చెప్తాను. ఇప్పుడు తినడానికి వేసుకున్నాను, నేను రైస్ తింటున్నా. చాలా వేడివేడిగా ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుంటాము. అండ్ టమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మామూలుగా స్టవ్ ముట్టించి ప్యాన్ వేస్తాం కదా, వేసి ఆయిల్ వేస్తాము. ఆయిల్ తక్కువ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది జ్యూస్ కర్రీ కాబట్టి, ఫ్రై కాదు కాబట్టి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఆయిల్. వేసేసి ఆనియన్ అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం టమాటోలు వేసేసి, టమాటాలు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అందులోనే మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇది ఇలా ఉంటుండగాన ఎగ్స్ ఫస్ట్ ఫ్రై చేసి తీయాలి. కొంతమంది ఫ్రై చేయరు, మామూలుగానే అలా ఉడకపెట్టిన ఎగ్సే కట్ చేసేసి వేసేస్తుంటారు. బట్ నేనైతే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నా. అలా బెటర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా అని నేను ఫ్రై చేసి తీసాను. ఇంకా బాగా మగ్గిన తర్వాత, టమాటాలు బాగా మగ్గిన తర్వాత వాటర్ పోయాలి. వాటర్ జస్ట్ ఊరికే చిన్నగా పోయాలి, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత ఉడికితే సరిపోతుంది కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి అది బాగా మరిగిన తర్వాత దాంట్లో ఈ ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అందులో వేయాలి. వేసేసి అండ్ మినపొడియాలు ఉన్నాయి కదా, మినపొడియాలు అనేవి అది పులుసు మరిగేటప్పుడే, ఆ కర్రీ అలా మరిగేటప్పుడు ఆ మినపొడియాలు వేసేయాలన్నమాట. ముందుగా వేసామనుకోండి మనము, అవన్నీ పేస్ట్ అయిపోతాయి, విడిపోతాయి అన్నమాట. అందుకని లాస్ట్ ఒక 3 minutes ముందు మనం దించుతాము అనేటప్పుడు అవి వేయాలన్నమాట. ఇంకా కర్రీ దగ్గరికి వచ్చింది అనే ముందు ఈ మినపొడియాలు వేసేయాలి. వేసిన తర్వాత ఒక 3 minutes ఉంచి, ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో మనం చూస్తాం కదా, అలా చూసేసిన తర్వాత ఇంకా ఏదైనా మసాలా మనం లైట్గా కొంచెం జల్లేసి పైనుంచి ఇంకా గార్నియర్ చేయాలంటే ఇంకా మొత్తము ఇంకా కొత్తిమీర అవి ఇవి వేయాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఏం వేయలేదు, జస్ట్ అంతే వేసాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ తప్ప ఇంకా నేను ఏం వేయలేదనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇవన్నీ ఏం వేయలేదు నేను, ఓన్లీ ఒకటే చేశాను. చేసేసి ఇంకా అయిపోయింది కర్రీ. ఇంకా లాస్ట్ అనమాట, వాటర్లో ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ మినపొడియాలు వేసేసాక 3 minutes తర్వాత కర్రీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దించేసుకొని ఇంకా మంచిగా ప్లేట్లో అన్నం పెట్టుకున్నా. ఇంకా వేడివేడిగా ఎగ్స్ పెట్టేసుకున్నా. 3 eggs పెట్టినా. యాక్చువల్గా అయితే నేను 4 వండినా. నేను నైట్ ఎక్కువ తిన్నా కాబట్టి ఒకటి ఉంచుకొని మిగతా 3 eggs ఇప్పుడే వేసేసుకున్నా. ఎందుకంటే ఎగ్స్ ఎందుకు ఎక్కువ తింటున్నా అంటే, యాక్చువల్గా అసైన్మెంట్స్ రాస్తుంటే ఇంకా మామూలుగా లేదు, మీకు తెలిసే ఉంటుంది ఎంత వర్క్ ఉంటుందో, చాలా వర్క్ ఉంది. అందుకోసం అని చెప్పేసి 3 eggs వేసేసుకొని ఇంకా మంచిగా తినేస్తున్నా. చాలా బాగుంది కర్రీ, మాత్రం సూపర్ ఉంది. ఇంకా స్పైసీగా చేసిన, కారం ఎక్కువ వేసి చేశాను. నేను కారం ఎక్కువ వేస్తాను, బట్ కారం ఎక్కువ వేసి చేసాను అనమాట. ఇంకా ఫాస్ట్గా తినేస్తే ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేసి ఎంత ఫాస్ట్గా తింటున్నానో చూసారు కదా. చాలా అంటే చాలా ఫాస్ట్గా తింటున్నా అసలు. ఇంకా కర్రీ కూడా చాలా బాగుంది, బట్ అందుకోసమని ఇంకా ఫాస్ట్గా తినేస్తుంది అనమాట. ఇంకా నాకు వర్క్ కూడా ఉంది కాబట్టి త్వరగా తినేసి జస్ట్ మీకు ఈ వీడియో అని పెడదామని చెప్పేసి, ఈ మధ్య నేను కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు కదా, కొంచెం టైం లేక పెట్టలేదు. అందుకోసం అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడే ఈ వీడియో పెడదామని ఈ వీడియో చేశాను అనమాట. ఇంకా అదనమాట ఫ్రెండ్స్. ఇంకా మీకు వేరే వీడియోస్ అంటే ఎలా, కుకింగ్ ఏ వంటకాలు కావాలి ఏంటి అనేది మీరు పెడితే నేను డెఫినెట్గా ఆ వీడియోస్ చేసి మీకు పెడతాను. ఇంకా
రీల్స్ కూడా ఏ సాంగ్స్ చేయాలి అనేది కూడా పెడితే నేను ఆ సాంగ్స్ చేస్తాను. బట్ మీరందరూ కలిసి కొంచెం నన్ను ఆదరించండి, అభిమానించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఇంకా ఏంటంటే యాక్చువల్గా అయితే నాకు ఒక ఫౌండేషన్ ఉంది ఫ్రెండ్స్, కేవీ లైఫ్ లైన్ ఫౌండేషన్ అని. మీరు వెబ్లోకి వెళ్ళి కేవీ లైఫ్ లైన్ ఫౌండేషన్ అని కొడితే మీకు పేజ్ వస్తుంది, అది ఓపెన్ చేసి చూడండి. అండ్ కాజా విజ్జు నాది ఎఫ్బీ అకౌంట్, అది కూడా ఓపెన్ చేసి చూస్తే నేను చేసినవన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. నేను ఏమేమి సేవలు చేశాను ఏంటనేది మీకు కనిపిస్తుంది. బట్ ఒకవేళ ఫ్యూచర్లో యూట్యూబ్లో ఏమైనా మనీ వస్తే మాత్రం డెఫినెట్గా నేను నా ఫౌండేషన్ ద్వారానే ఖర్చు పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనాథ పిల్లలకి అండ్ వృద్ధాశ్రమంకి వెళ్ళేసి వృద్ధులకి ఖర్చు పెట్టాలని ఒక డ్రీమ్ అనమాట. యాక్చువల్గా మా అమ్మగారి పేరు మీద నేను ఇది పెట్టాను ఈ ఫౌండేషన్ 2018లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. బట్ ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలి అనేది నాకు ఎప్పుడూ అనిపించలేదు. బట్ నాకు తెలియదు ఎలా పెట్టాలి ఏంటి కూడా నాకు నిజంగా తెలియదు. నేను మొన్న యాక్చువల్గా ఈ అకౌంట్ ఓపెన్ చేసి 2012లో ఓపెన్ చేశా, కానీ నేను అప్పుడు అంత తెలియదు. మామూలుగా ఏవో సాంగ్స్ పెట్టేసినాము యూట్యూబ్లో మనం వస్తున్నాయి అలా అనుకున్నాను, కానీ ఇలా నాకు ఇవన్నీ తెలీదు. మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ ముందు, కౌంటింగ్ ముందు రోజు నుంచి నేను కొంచెం ఈ వీడియోస్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను, ఎక్కువ చేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే అమౌంట్ అనాథ పిల్లలకి వృద్ధులకి నా చేతనైన సహాయం నేను చేస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ నేను మామూలుగా పర్సనల్గా చేస్తున్నాను. బట్ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా ఇలాంటి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫౌండేషన్కి ఇట్లా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా వరకు చేస్తుంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చే అమౌంట్ సరిపోకపోతే నేను అందులో కలిపి నేను ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాను. అలాగే నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా నేను చేద్దామని అనుకుంటున్నాను. చేసిన ప్రతిదీ కూడా స్టార్టింగ్ ఫస్ట్ వచ్చే అమౌంట్తో చేసినట్టు అది ఏ అమౌంట్ వచ్చినా సరే ప్రతిదీ ఆ వీడియో వెంటనే నేను పోస్ట్ చేస్తాను. మనము చేతనైన సహాయం చేస్తే మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అనేసి ఒకటి ఉంది కదా, ఇంకా అందుకని మనం కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా నాకు హెల్ప్ చేస్తే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్ని వ్యూస్ చూసి నాకు ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వంట విషయంలో కర్రీస్ ఏమైనా కావాలంటే నాకు పెట్టండి మెసేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.